చంద్రబాబు టైంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కొనే కరెంటు కంటే జగన్ టైంలో తక్కువ రేటుకే కొన్నారు. రూ. 2.5 2.49 మొన్ననే లెక్క చెప్పారు కదా. అంతకుముందు రూ. 4.5 5. ఇప్పుడు కూడా నిన్న కూడా చంద్రబాబు గారు ఏమంటున్నారు, రూ. 4.80 దాటకుండా చూస్తామంటున్నారు. అంటే ఆ రేంజ్లో కొంటామంటున్నారు. రూ. 2.49 కరెంట్ వచ్చింది అప్పుడు. ఇది విత్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకుని సెకి. కాబట్టి అలాంటి ఒప్పందాలు చేసుకున్నాడు. కానీ జగన్ చేసిన తప్పు ఏంటంటే అసలు ఒప్పందాలకు సంబంధించి అధికారులు చెప్పినా వినకపోవటం. మనం గతంలో చంద్రబాబు గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం ఎక్కువగా కొన్నారండి, కానీ అవి తీసుకోక తప్పదు. ఎంతకాలానికైతే మనం కుదుర్చుకున్న ఒప్పందం అంతకాలానికి మనం డబ్బులు కట్టాల్సిందే, మనం వాడినా వాడకపోయినా అని చెప్తే వినలేదు. దాని పర్యవసానం ఏమైంది? ఈ కొత్తగా కొన్నటువంటి కరెంటుకి డబ్బులు కట్టారు. కోర్టు ఆదేశాల మేరకు పాతది కొనకపోయినా వాళ్ళకు కొన్నట్టుగానే లెక్క కట్టి డబ్బులు ఇవ్వండి. దీని కింద 9,500 కోట్ల రూపాయలు భారం పడి, అది ఇప్పుడు అదనపు భారం అని చెప్పేటటువంటిది. చంద్రబాబు గారి టైంలోనూ అదే జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి దానికంటే ఈయనేమో ఎక్కువ కొన్నాడు చంద్రబాబు గారు, కొనడం ద్వారా భారాలు వేశాడు. ఈయనేమో తక్కువ కొని అంతకుముందు వాటిని వాడకపోవడం వల్ల భారాలు పడ్డాయి. అంటే పాలకులకి అహంతో లేదంటే కనుక అవగాహన రాహిత్యంతో ఉంటే ఆ పాపం మనల్ని వెంటాడుతుందనడానికి సాక్ష్యం 9,500 కోట్ల రూపాయలు జగన్ నిర్ణయం కారణంగా పడినటువంటి భారం.